My dear friends, my dear masters and my dear gods of Andhra Pradesh and all pyramid masters. ఈరోజు ప్రధానముగా గురు పౌర్ణిమ 13th July 2003. ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజులు పౌర్ణమి రాత్రులు ఎంత విశేషమైనవో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క ఈ 18 సూత్రాల ఈ యొక్క ఆధ్యాత్మిక రాజ్యాంగములో పౌర్ణిమ ధ్యానము అన్నది విశేషమైన స్థానం ఆక్రమించుకుంది. సంవత్సరానికి ఒక శివరాత్రి, నెలకొక పూర్ణచంద్రుడు. కనుక ఈ యొక్క పూర్ణచంద్రుడు ధ్యాన సాధనకు, ధ్యానములో ఆత్మ అనుభవాల సంపాదనకు విశేషమైన రాత్రి. కనుక ఈరోజు గురు పౌర్ణిమ. ఈరోజు మనం ఈ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు నుంచి సాయంత్రము నందవరం వెళ్తున్నాం. నందవరం ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లు. కర్నూలు నుంచి, పాణ్యం నుంచి బనగానపల్లి పోయే రోడ్డులో బనగానపల్లికి 8 కిలోమీటర్ల ముందర నందవరం అనే గ్రామం ఉన్నది. అక్కడికి మనం ఇక్కడి నుంచి మనమందరము కలిసి వెళ్తున్నాము. నందవరం ఆ గ్రామంలో బనగానపల్లి దగ్గర 8 కిలోమీటర్లు, పాణ్యం నుంచి బనగానపల్లి మధ్యలో, కర్నూలు జిల్లా. ఆ నందవరం గ్రామంలో మనమందరము ఇవాళ వెళ్తున్నాము. అక్కడ రాత్రంతా కూర్చొని పౌర్ణిమ ధ్యానం చేయడం కోసం వందల మంది, వేల మంది ఈరోజు అక్కడ మనం ఏకమవుతున్నాం. పౌర్ణమి రాత్రి, అందులోనూ నందవరంలో. నందవరంలో ఏమున్నది? నా యొక్క గురువు గారి యొక్క, నా అంటే మన అందరి గురువు గారి యొక్క సమాధి స్థానం ఉన్నది. ఈరోజు ఈ గురు పౌర్ణిమ నాడు ఈ సందర్భంగా నా గురువుని నేను తలుచుకోవడం ఎంత అద్భుతంగా ఉన్నదో. శ్రీ సదానంద యోగి వారిని నేను January 1st, 1981 1981 సంవత్సరము జనవరి 1వ తేదీ ఈ కర్నూలులో నేను ఆయన్ని కలుసుకున్నాను. పొద్దున్నే 7:30కు ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన కర్నూలు పాత బస్ స్టాండ్ వెనుకట్ల రాఘవేంద్ర లాడ్జ్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు లేదు అక్కడ, అది ఆ లాడ్జ్ తీసేశారు. ఒక చిన్న రూములో ఒక మంచము, ఒక 4-5 కూర్చోవచ్చు అంతే, పట్టే మంచం. అక్కడ పొద్దున్న 7:30కు వెళ్ళాము. ముగ్గురం వెళ్ళాము. నేను, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం, మేము ముగ్గురము వెళ్ళాం. 1981 January 1st మేము ముగ్గురము, ఈ సుభాష్ పత్రి అనే ఆయన, రామచెన్నారెడ్డి అనే ఆయన, వెంకటరత్నం అనే ఆయన. ఈ వెంకటరత్నము, రామచంద్రారెడ్డి ఏడీ ప్యారీ కంపెనీలో నాకు కొలీగ్స్. నేను అప్పుడు కోరమండల్ ఫర్టిలైజర్స్లో పనిచేస్తుండేవాడిని కర్నూలులో, సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ లాగా. మేము ముగ్గురము పొద్దున్నే ఆయన యొక్క పటా తీసుకుని వెళ్ళాము. ఆయన అక్కడ పడుకుని ఉన్నాడు, పవళించి ఉన్నాడు. పక్కనే ఇంత స్థలం ఉంది, అక్కడ కూర్చున్నాం ముగ్గురం. ఆయన ఇలా చూశాడు. ఏమిటి కావాలి అని అడిగాడు. గంభీరం. అని ఇంకా మేము జవాబిచ్చే లోపలే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అన్నాడు. అప్పుడు మేము, మాకు కావాల్సిన అదే స్వామి, ఇంక దేనికోసము రాలేదు.
ఎందుకంటే ఈ స్వామీజీల దగ్గరికి పనికిరాని మనుషులందరూ వచ్చి నా కొడుకు ఉద్యోగం అండి, నా కూతురు పెళ్ళండి, మా ఆయన నన్ను చూసుకోవటండి సరిగా, ఇది తంతు. పాపం ఈ స్వామీజీలు చచ్చిపోయి విసిగి వేసారి ఆయన ఏమన్నారంటే, ఎందుకు వచ్చారు అని అడిగి, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అన్నాడు. ఆయన ఎంత విసిగిపోయింది, చితికిపోయిన ఆత్మ అది. కనుక మాకు బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది అక్కర్లేదు స్వామీజీ అని చెప్పాము. ఆయన సంతోషించి ఉంటాడు, హృదయం ఉప్పొంగి ఉంటుంది. అన్నాడు అని ఒక 5-10 నిమిషాల తర్వాత అనర్గళంగా శ్లోకము తర్వాత శ్లోకము అరబిక్ భాషలో, తెలుగులో, అప్పుడప్పుడు ఇంగ్లీషు ముక్కలతో అర్ధగంట సేపు బ్రహ్మాండంగా ఒక నయాగరా జలపాతంలా మా మీద వర్షించాడు. అంతకుముందే నేను బ్రహ్మజ్ఞాని, సర్వము తెలుసున్నవాణ్ణి. కానీ నాకు ఒక గురువుగా భావించగల మూర్తి నాకు కనపడలేదు నాకు అంతకుముందు ఎప్పుడు. ఎందుకంటే ఎవరు లేరు. ఆ రోజు అక్కడ ఆయన ఆ యొక్క మృదు మధుర గంభీర ఆ యొక్క ప్రవాహము, ఆయన యొక్క పోకడ, ఆయన యొక్క ఫ్లోయింగ్ బర్డ్, బక్క చిక్కిన మనిషి, ఆజానుబాహు, అలా అనర్గళంగా మొట్టమొదటిసారి నా జీవితంలో నేను పరవశుడినయ్యాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన పేరు సదానంద యోగి, శ్రీ సదానంద యోగి. ఆయన అంతకుముందే కర్నూలులో 6 సంవత్సరాల నుంచి ఉన్నట్ట. మనకేం తెలుసు? శిష్యుడు ఉండొచ్చు 6 సంవత్సరాల నుంచి. శిష్యుడు రెడీగా లేకపోతే గురువు పక్కనే ఉండొచ్చు. గురువు శిష్యుల కలయిక జరగదు. శిష్యుడు రెడీగా అయిన తర్వాతే గురువు కలుస్తాడు. ఆ రోజు నేను రెడీగా ఉన్నాను ఆయన స్వీకరించేందుకు. ఆ రోజు నాకు ఆయన దర్శనం లభించింది. అక్కడే ఉన్నాను. కర్నూలు ఆయన ఉన్నారు, కర్నూలులో నేను ఉన్నాను. 1975లో నేను కర్నూలు వచ్చాను. 1981లో ఆయన కూడా 1975లో వచ్చాడు. నాకు మరి 1981లో ఆయన్ని కలుసుకోవడం జరిగింది. ఆయన ఎవరయ్యా అంటే సదానంద యోగి ఒకానొక జన్మలో ఆయన శ్రీ జీసస్ క్రైస్ట్ యొక్క గురువు జాన్ ద బ్యాప్టిస్ట్ అని తర్వాత తెలుసుకున్నాను నేను. కానీ ఆ తెలిసిన మరుక్షణంలోనే, ఆయన చూసిన మరుక్షణంలోనే ఆ నోటి ప్రవాహము, ఆయన యొక్క గంభీరమైన వదనము తిలకించిన వెంటనే సరెండర్ అయిపోయాను. అప్పటి నుంచి అంటే 1981 రేపు రా అన్నారు. మళ్ళీ రేపు పొద్దున్నే 4:30కు రా, ధ్యానం నేర్పిస్తాను అన్నారు ఆయన. మళ్ళీ మర్నాడు అంటే January 2nd, 1982 మళ్ళీ మేము ముగ్గురము వెళ్ళాం, త్రిమూర్తుల్లాగా. నేను, నా మిత్రుడు రామచంద్రారెడ్డి, నా మిత్రుడు వెంకటరత్నం, ముగ్గురం వెళ్ళాం. నాకు ఈ సదానంద యోగి పరిచయము ఈ శ్రీ రామచంద్రారెడ్డి గారి ద్వారానే లభించింది. నంద్యాల దగ్గర బండి ఆత్మకూరు దగ్గర, రేగడగూడు దగ్గర ఒక పల్లెలో ఈ రామచంద్రారెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన, ఈ సదానంద యోగి శిష్యుడు, ఆయనకే 90 ఏళ్ళు. ఆయన ద్వారా వినగా ఇక్కడ పత్తా తీసుకుని రామచంద్రారెడ్డి నా దగ్గరకు వచ్చి, ఇక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మనం కలుసుకోవాలన్నప్పుడు అందరం కలిసి వెళ్ళామన్నమాట. అది చరిత్ర. సో మర్నాడు January 2nd, 1981 వెళ్ళాము అక్కడికి. ఆయన కూర్చోని చెప్పేసి చేతుల్లో చేతులు పెట్టు, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నాడు. ఇది చెప్పింది.